జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, అందరూ చెప్పేది ఏంటంటే ఏకేశ్వర ఉపాసన చేయండి అంటుంటారు. ఏకేశ్వర ఉపాసన అంటే ఏంటి? అదేవిధంగా మనం ఒక భగవంతుడి పైన శ్రద్ధ కలగాలంటే ఏం చేయాలి, ఒక భగవంతుడి పైన అమితమైన భక్తి కలగాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మన భారతదేశంలో శంకరాచార్యులు పంచాయతన యంత్రం పెట్టారు. అంటే ఏంటి? పంచాయతన పూజ మొదలు పెట్టారు. అంటే దాంట్లో ఎవరు ఉంటారు? శివుడు, అంబిక, గణపతి, సూర్యనారాయణమూర్తి, అలాగే మన నారాయణుడు ఉంటారు. అంటే ఈ ఐదురు దేవతని పంచాయతనం అంటారు. అంటే ఏంటి? ఈ ఐదురు దేవతలను ఒకే ఇంట్లో పూజించే పద్ధతిని పంచాయతన పూజ అంటారు. ఇంకోటి ఏంటి? వైష్ణవ సంప్రదాయం, శైవ సంప్రదాయం, శాక్తేయ సంప్రదాయం, ఇలా ఉన్నాయి సంప్రదాయాలు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయాన్ని ఆచరిస్తారు. అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు ఆచరిస్తూనే అందరి దేవతలను ఆరాధిస్తూ అందులో ప్రధాన దేవతగా ఒక దేవతను ఎంచుకుంటారు. కొందరు నారాయణని ఎంచుకుంటారు, కొందరు కృష్ణుడు, కొందరు రాముల వారు, కొందరు శివుడు, కొందరు అంబిక, కొంతమంది గణపతి, కొంతమందికి సూర్యనారాయణుడు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన దేవత ఉంటారు. ఆ ప్రత్యేకమైన దేవత అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక దేవత ఉంటారు. ఆ ప్రత్యేక దేవతని ఒక దేవతని ఆరాధించడాన్ని ఏకేశ్వర ఉపాసన అంటారు. అంటే ఒకే దేవుడిని ఆరాధించడం అని. ఒకే దేవుడిని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి శ్రద్ధ, నిష్ఠ కలుగుతుంది. తర్వాత ఏంటంటే టైం సెన్స్, అంటే టైం కూడా మనకి మిగులుతుంది పూజ అనే దాంట్లో. అయితే మీరు 10 మంది దేవతలను ఆరాధించేటప్పుడు 10 రకాలుగా మీరు ఒక లక్ష్యాన్ని, మీరు ఒక గమ్యాన్ని మీరు చేరుకోవాలనుకోండి, 10 దారుల ద్వారా వెళ్ళి ఇలా ఎలాగైనా వెళ్ళచ్చు. సో అలా కాకుండా స్ట్రైట్గా ఒకటే దారి ఉంది. ఆ ఒక్క దారి మీద మీరు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకి ఒక మార్గంలో మీరు ముందుకెళ్ళారనుకోండి, దాంట్లో మనకు సరైన దారి కనిపించకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇంతమంది దేవతలు పెట్టినప్పుడు మన ఇష్టమైన దేవత పైన మనం మనసు పెట్టలేం. అప్పుడు మన శరణాగతి అనేది పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. అదే మీరు ఒక్క దేవుడు ఎవరైతే ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో మీ కులదైవాన్ని ఆరాధించండి. ముందుగా మీ కులదైవం లేరు, మీ ఇంటి కులదైవం లేదనుకోండి, మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. అది అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, గణపతి కావచ్చు, సూర్యనారాయణ కావచ్చు, మన వెంకటేశ్వర స్వామి కావచ్చు. అయితే ఒకే దేవుడి పైన అమితమైన భక్తి కలగాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఉదాహరణకి నాకంటే వెంకటేశ్వర స్వామి, నారాయణుడు అంటే చాలా ఇష్టం. నారాయణ అమితమైన భక్తి ఎలా కలిగింది అంటే, మా ఇంట్లో మా తాతల దగ్గర నుంచి కూడా మా కులదైవం వరాహలక్ష్మీ నరసింహస్వామి, సింహాచలం మా క్షేత్రం, మా దేవుడు వరాహలక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం. అయితే మా తాతల దగ్గర నుంచి ఆ దేవుడిని ఆరాధిస్తారు, మేము కూడా అదే దేవుడిని ఆరాధిస్తాం. అయితే ఆ భగవంతుడి పైన అమితమైన శరణాగతి, అంటే ఇక నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనే శరణాగతి చేసేలా అంత భక్తి ప్రపత్తి అంత పుట్టుకతో ఎవరికి కలుగుతాయంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. కొందరికంటే సడన్గా ఏదో ఒక సంఘటన జరగడం వల్ల ఆ భగవంతుడిపై నమ్మకం కలుగుతుంది. సో నాకు ఎట్లా కలుగుతుంది అంటే భగవంతుడిపై నమ్మకం కలిగింది ఎక్కువగా అంటే అన్నమయ్య కీర్తనలు అనమాట. అన్నమయ్య కీర్తనలు ఎక్కువగా వినడం వల్ల నాకు వెంకటేశ్వర స్వామి పైన ఎక్కువ మక్కువ అనమాట. ఆ నారాయణుడికి ఎక్కువ శరణాగతి చేయాలి అనిపిస్తుంది. ఉదాహరణకి నాకు అంత వైష్ణవ భక్తి కలిగింది అంటే నాకు నా గురువులు, అంటే ఆ గురువులు ఎవరు అంటే నాకు అన్నమయ్య అని చెప్తాను. ఎందుకంటే ఆయన యొక్క సంకీర్తనలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే మీరు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తాం అనుకుంటున్నారో ఆ దేవుడి పైన ఏకేశ్వర ఉపాసన పైన మీరు ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవాన్ని ఆరాధించిన మహాభక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మహాభక్తులని, అంటే మీ కులదైవం లేదా మీ ఇష్టదైవం యొక్క దేవతని ఆరాధించి తరించిన మహాపురుషులు, మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళు రాసిన కథలు, వాళ్ళు రాసిన పురాణాలు, లేదంటే వాళ్ళు రాసిన శ్లోకాలు, స్తోత్రాలు, పాటలు ఇలా ఏవైతే ఉన్నాయో అవి మీరు విని పాడి తరించడం వల్ల అప్పుడు మీరు ఏ దేవుడిని అయితే ఆరాధించాలనుకుంటున్నారో ఆ దేవుడి పైన ఎక్కువ మనసు లగ్నం చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఉదాహరణకి నాకు నారాయణుడు అంటే ఇష్టం అనుకోండి. సో నేను ఎక్కువ ఏం వినాలి అంటే నాకు అన్నమయ్యకి సంబంధించిన భగవద్గీత, భాగవతి ఇట్లాంటివి వినడం వల్ల అతని పైన ఎక్కువ శరణాగతి చేసేలాగా మాకు భక్తి కలుగుతుంది. సో ఉదాహరణ చెప్పాలంటే అన్నమయ్య ఒక కీర్తన రాశారు. అదేంటంటే అన్నమయ్య రాసిన ఒక అద్భుతమైన కీర్తనలు ఉన్నాయి. అందులో నాకు బాగా అంటే అన్నమయ్య కొట్టారా, లేదా చెప్పారా, లేదా బతుమాలుతున్నారా, నిద్రపోయిన వాళ్ళు లేపుతున్నారా అనిపించాలని కీర్తన ఏంటంటే, విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేమయ్య అనే ఒక కీర్తన ఉంటుంది. అదేంటంటే, స్వామి మా విన్నపాలు వినవయ్య వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేమయ్య అని అడుగుతున్నారనమాట. అంటే స్వామి మా విన్నపాలు విన్నవించుకోవడానికి దగ్గరకు వచ్చాం. ఏంటి మన విన్నపాలు? కారు కొనుక్కోవాలని ఒకరు, బైక్ కొనుక్కోవాలని ఒకరు, ల్యాండ్ కొనాలని ఒకరు, ఇల్లు కట్టాలని ఒకరు, పెళ్ళి అవ్వాలని ఒకరు, సంతానం కలగాలని ఒకరు, జాబ్ రావాలని ఒకరు, రిటైర్మెంట్ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ రావాలని ఒకరు, ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కోరికతో వస్తారు స్వామి, నిన్ని మేము ఈ కోరికలు అనే ఒక ఊబిలో మేము కూరుకుపోతున్నాము. ఈ ఊబి నుంచి మమ్మల్ని నువ్వే పైకెత్తాలయ్యా. మాయ అంటే మనకి
ఒక షాప్ ఉందనుకోండి, ఒక మొబైల్ షాపో లేకపోతే హెయిర్ కట్ షాప్ ఉందనుకోండి, దాంట్లో ఎలా ఉంటుందంటే గ్లాస్ ఉంటుంది, గ్లాస్ పెట్టేస్తారు ఆ షాప్కి, ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ డోర్ క్లోజ్ అయిపోయిన గ్లాస్ షోరూమ్స్ మీరు చూసుంటారు. అప్పుడు ఏమవుతాయి, బయట నుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది, లోపల ఏమున్నాయి మనకు క్లియర్ కనపడుతుంది. మన షాప్ లోపల ఉండి బయట నుంచి చూసినా బయట ఏం జరుగుతుందో మనకు క్లియర్ కనపడుతుంది. కానీ లోపల ఉన్న గాలి బయటికి రాదు, ఈ లోపల ఉన్న గాలి ఈ బయటికి వెళ్ళదు. అలాగే బయట ఉన్న డస్ట్ లోపలికి రాదు, బయట ఉన్న సౌండ్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది లోపలికి, అంటే ఆ గ్లాస్ డోర్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ డోర్ దాటి లోపలికి రాదు. ఎందుకు అంటే ఈ గ్లాస్ ఉంది కాబట్టి. సో గ్లాసులు అనేది లేకపోతే, ఆధారం లేకపోతే ఏమవుతుంది, బయట ఉన్న డస్ట్ కావచ్చు, ఆ వాహనాల వెహికల్ సౌండ్ కావచ్చు, ఇంకేదైనా అంటే ఆ గ్లాస్ని అడ్డే అని ఏదైతే ఆపుతుందో దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాయి కదా. సో అందుకని ఆ గ్లాస్ అనేది ఏంటంటే దగ్గర క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బయట ఉన్న శబ్దాలు లోపలికి రావు. సో అదేవిధంగా ఏం చెప్తున్నారంటే, స్వామి నీకు మాకు ఉన్న మధ్యలో ఈ తెర ఏదైతే ఉందో పండగపు దోమ తెర పైకెత్తవేమయ్యా, ఈ తెర అనే దాన్ని నువ్వు ఎత్తి పెట్టిస్తే మాకు అది ఇది ఏకమైపోతుంది, అండ్ నువ్వు నేను ఒకటే అయిపోతాము, మీరు మేము ఒకటే అయిపోతాము, శాశ్వతంగా నిన్ను మేము చూడగలుగుతాము, నిన్ను ఆ శాశ్వతాన్ని వైకుంఠాన్ని చేరుకోగలుగుతాము, వైకుంఠాన్ని చేరుగా ముక్తి మార్గం మేము వెతుక్కుంటాము, ఆ ముక్తి మార్గం మాకు దొరుకుతుంది, నీకు మేము శరణాగతి చేయగలము, ఇంతకన్నా మేము ఏం చేయలేము, పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్యా అని అడుగుతున్నారన్నమాట. ఆ దోమతెర ఎత్తయ్యా స్వామి, ఎందుకు మమ్మల్ని ఎలా ఈ కోరికలు అనే ఊపిలో మమ్మల్ని ఎందుకు ముంచుతున్నావు అని అన్నమే కీర్తనలో ఉంటుంది. ఇంకో కీర్తనలు ఏం చెప్తారంటే, నాకేమీ పుట్టించేవాడు హరి, పుట్టిడివాడును నేను, ఈ నాటకం ఏదైతే ఉందో ఈ నాటకం అంతా ఆడించేది నువ్వు, నాకేమీ తెలియదు, నేను ఎట్టివాడని, నేను తెంగరవాడని అని చెప్పేసి ఒక కీర్తన ఉంటుంది అనమాట. తర్వాత ఇంకో కీర్తన ఏంటంటే, హరి నిన్ను పూజింతామంటే నాకు 2 చేతులు ఉన్నాయి, అఖిలాంటి కోడి బ్రహ్మాండ నాయకుడివి, పోనీ నిన్ను ఈ కళ్ళతో చూద్దాము అనుకుంటే నీ రూపాలు ఎన్నో రూపాలు ఉన్నాయి, ఆ రూపాలు ఈ కళ్ళతో చూడలేము, పోనీ నీ గుణగానాలు వినాలి అనుకుందామని మాకు 2 చెవులు ఉన్నాయి, వినలేకపోతున్నాము. అలా మన బాడీలో ఉన్న ఒక్కొక్క ఏ ఒక ఈ పార్ట్ ఉంది, పార్ట్ని స్వామితో ఉదాహరణ ఇస్తూ అనమే రాసిన కీర్తనలు ఉంటాయి అనమాట. ఇలాంటి కీర్తనలు వినడం వల్ల నాకు ఆ నారాయణుడిపై అమితమైన భక్తి కలిగిందనమాట. సో మీకు కూడా మీ ఇష్టమైన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవతలకు సంబంధించిన స్తోత్రాలు కావచ్చు, కథలు కావచ్చు, పురాణాలు కావచ్చు ఎక్కువ వినడం వల్ల ఆ భగవంతుడి పని ఎక్కువ మక్కువ కలిగి ఆ భగవంతుడికి కంప్లీట్గా శరణాగతి చేసి ఒక స్థాయి ముందుకు వెళ్తారు. లేదనుకోండి, అన్ని దేవతలను ఆరాధించడం తప్పని అనడం లేదు, కాకపోతే ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి కదా. సాధన అనే దానికి ఏంటంటే, మనిషి ఈ జీవితం మళ్ళీ రాదు, పూజ అయిపోయింది, తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్, భగవంతుడు ఏం చెప్పాడు, ఎలా బ్రతకమన్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాము, మన నిత్య జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాము, భగవంతుడు ఏ ఉద్దేశంతో మనల్ని కిందకి పంపించాడు అనేది మనం గుర్తు తెచ్చుకొని సాధనలో ఒక్కొక్క పెట్టు పైకి ఎక్కడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. ముఖ్యంగా మీ ఇష్టదైవం, మీ కులదైవాన్ని ఆరాధించిన తర్వాత మీ ఇష్టదైవం ఎక్కువగా మీరు వినండి, ఎక్కువ తెలుసుకొని అప్పుడు ఒకే భగవంతుడి పని ఏకేశ్వర ఉపాసన అనే దాని మీద మీరు మక్కువ కలిగి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నా అభిప్రాయాన్ని మీకు ఈ విధంగా పంచుకోవాలి అనిపించింది. ఇంకా మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఇష్టదైవం, మీ కులదైవం ఎవరో కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.